నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. ఇంగ్లీష్ స్కిల్స్ ఫర్ సక్సెస్ స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం. పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, అభ్యర్థులు, ఇంగ్లీష్ ఔత్సాహికులకు ఉపయోగపడేలా టీసాట్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు, మనకు వివరించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వంగీపురం శ్రీనాథ్ సారి గారు. ఆయనతో మాట్లాడి మనం అసలు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన గిన్నీస్ రికార్డ్ గ్రహీత కూడా. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. వెల్కమ్ టు టీసాట్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అంటే మనం ఇంగ్లీష్ భాష గురించి అంటే తెలుసుకునే ముందు అసలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అంటారు? పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థి అయినా లేదా అభ్యర్థి అయినా నేనంటాను స్టూడెంట్ ప్లస్గా ఉండాలి. అదే క్యాండిడేట్ అనుకుంటే క్యాండిడేట్ ప్లస్గా ఉండాలి. అంటే మనం ఒకటి అంటాం, నేను పరీక్షలో నాకు ఉన్న స్కిల్స్ అన్నీ నేను చూపించి నేను ఆన్సర్ కరెక్ట్గా రాశా, కానీ నాకు సెలక్షన్ రాలేదు అంటాడు ఒక వ్యక్తి. అంటే మీకున్నటువంటి, అంటే మీకు ఏదైతే సామర్థ్యం ఉందో అది విజయం సాధించడానికి సరిపోకపోవచ్చు కదా. అందుకే ఒక కొటేషన్ అంటాం, విజయం సాధించడానికి చెయ్యగలిగిందల్లా చేస్తే లాభం లేదు, చెయ్యవలసిందల్లా చెయ్యాలి. అంటే ఇప్పుడు నాకేదో ఒక స్కిల్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ చేయాలి, ఇది దాకా నా స్కిల్ ఉంది, నేను నా చేత ఇంతలో మొత్తం కష్టపడ్డానంటే లాభం లేదు కదా. కాబట్టి ప్రతి విద్యార్థి క్యాండిడేట్ ప్లస్గా ఉండాలి లేదా స్టూడెంట్ ప్లస్గా ఉండాలి. కావాల్సిన లక్షణాలతో పాటు విజయం సాధించడానికి ఏమేం కావాలో తన కరాలు, తన పరికరాలతో సిద్ధంగా ఉండాలి. సో ఒక ముక్కలో చెప్పాలంటే స్టూడెంట్ ప్లస్గా ఉంటే ఏ విజయమైనా సాధ్యం. శిశిర గారు, అంటే ఇప్పుడు మన విద్యార్థులు చాలా వరకు ప్రతిభావంతులే, కానీ విజయం సాధించే క్రమంలో వాళ్ళు ఎక్కడ వైఫల్యం చెందుతున్నారంటారు? ఎస్, అంటే మనకి చిన్నప్పటి నుంచి మన విద్యా విధానంలో లాట్ ఆఫ్ యాక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది మ్యామ్. అంటే జ్ఞాన సముపార్జన అన్ని సబ్జెక్టులు స్కూల్ లైఫ్ నుంచి లేదా సమాజం నుంచి, కుటుంబం నుంచి చాలా నేర్చుకున్నాం మనం ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్తే అందరికీ ప్రశ్నలు తెలుసు, ఏమడుగుతారు జనరల్గా. చాలామందికి తెలియదు జవాబులు. క్వశ్చన్స్ తెలుసు, కానీ వాటికి ఎలా జవాబు చెప్పాలంటే ఇంత నాలెడ్జ్ ఉంది నాకు. దీన్ని రేపొద్దున ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఏదైతే అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్, నేను తెలుగులో దీన్ని జ్ఞాన సముపార్జన అందాం. ఈ జ్ఞాన సముపార్జన ఏం చేయాలి? ఈ నాలెడ్జ్ని అప్లై చేయాలి మనం వర్క్ ప్లేస్లో. అంటే దిస్ అక్వైర్డ్ నాలెడ్జ్ హ్యాస్ టు బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్షన్. దీన్ని అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు మ్యామ్. అంటే జ్ఞాన వినిమయము. మీరు అన్నారు మన విద్యార్థులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు. నిజంగా ప్రతిభావంతులు, చాలా ప్రతిభావంతులు విద్యార్థులు, కానీ ఈ ఉన్న జ్ఞానాన్ని అప్లై చేసే విషయంలో, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. మేబీ ప్రణాళిక లోపం కావచ్చు, లేదనుకుంటే వాళ్ళకి అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ తెలియక కావచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, చెయ్యగలిగిందల్లా చేస్తే లాభం లేదు. సో ఈ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన వినిమయం విషయంలో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఆ డ్రాబ్యాక్ని వాళ్ళు కనుక పరిశీలించుకోగలిగితే, ఇప్పుడు నేను ఎలాంటి లెర్నర్ని, నా పొటెన్షియల్ ఏంటి, నేను ఒక విజువల్ లెర్నర్నా, లేకపోతే నేను ఒక ఆడిటోరీ లెర్నర్నా, నేను ఒక కైనెస్థెటిక్ లెర్నర్నా, అసలు నా లెర్నింగ్ స్టైల్ ఏంటి, లేకుంటే నేను ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే నా విధానం కరెక్ట్గా ఉందా, ఏదైనా లోపాలతో కూడుకొని ఉందా, ఇవన్నీ నాకు నేను తెలుసుకోగలిగితే అప్పుడు ఏ పరీక్ష అయినా చాలా సులభం. కాబట్టి ఇంప్రూవ్మెంట్, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇంప్రూవ్మెంట్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఐ. ఆ పదం, ఇంప్రూవ్మెంట్ అన్న పదం అయినా ఐతో బిగిన్ అవుతుంది. నా ఇంప్రూవ్మెంట్ నాతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళ సామర్థ్యం ఏంటి, ఒక స్వాట్ అనాలిసిస్ లాగా, నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, నాకున్న ఆపర్చునిటీ ఏంటి, లేదనుకుంటే నాకున్న థ్రెట్స్ ఏంటి. సో తనకున్నటువంటి స్ట్రెంగ్త్స్ను పెంచుకోవాలి, వీక్నెసెస్ను తగ్గించుకోవాలి, ఆపర్చునిటీని ఇంకా విస్తృతపరచుకోవాలి, తర్వాత థ్రెట్స్ను తగ్గించుకోవాలి. ఇలా తను కనుక అభ్యర్థి ముందుకు వెళ్ళగలిగితే క్యాండిడేట్ ప్లస్ స్టూడెంట్ ప్లస్ విజయానికి చేరువవుతాడు. అంటే బేసిక్గా విద్యార్థులు ఈ లాంగ్వేజ్ స్కిల్స్ గురించి మాట్లాడాలంటే వాళ్ళు ఏ విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలంటారు? ఎస్, అంటే మనకి భాషకు సంబంధించి భాషా నైపుణ్యాలు అంటాం మనం. వీటిని జనరల్గా LSRW స్కిల్స్ అంటాం. అంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పదానికి సంకేతం. L ఈజ్ లిసనింగ్, ఎస్ స్పీకింగ్, ఆర్ ఈజ్ రీడింగ్ అండ్ W ఈజ్ రైటింగ్. అంటే మనకు శ్రవణం విషయంలో, ఓకే, తర్వాత భాషణం స్పీకింగ్, పఠనం
లేఖనం. సో లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఈ నైపుణ్యాలను మనం భాషా నైపుణ్యాలు అంటాం. భాషలో ఇంకా చాలా ఉన్నాయి నైపుణ్యాలు. వాటిలో ప్రధానమైనవి LSRW స్కిల్స్ అంటాం. వీటిపైన అంటే ఇప్పుడు నాకు ఒక ఎగ్జామ్లో ఫలితం రాలేదు, లేకుంటే మాట్లాడడంలో నేను ఎక్కడో వైఫల్యం చెందాను, లేదు రాయడంలో నాకు ఎక్కడో పొరపాటు జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే ఈ LSRW స్కిల్స్లో కొన్నింటిలో నేను మెరుగ్గా ఉండవచ్చును, కొన్నింటిలో బలహీనంగా ఉండవచ్చు. సో అది నేను గుర్తుపట్టగలగాలి. సొంతంగా గుర్తుపట్టగలిగితే సంతోషం, లేదనుకుంటే ఒక మెంటర్, ఒక టీచర్, లేదు ఇలాంటి టీసాట్ లాంటి ఒక మంచి కార్యక్రమం ద్వారా అవగాహన పెంచుకొని నా లిసనింగ్లో లోపం ఉందా, స్పీకింగ్లో లోపం ఉందా, రీడింగ్లో ఉందా, రైటింగ్లో ఉందా, అలా తెలుసుకోగలిగితే ఇంగ్లీష్ స్కిల్స్ ఫర్ సక్సెస్ అనేది అతి సులభంగా సాధించవచ్చు. ఆ దిశలో కృషి చేయాలనేది నా సూచన. అంటే మీరు చెప్పినట్టు ఈ LSRW ఈ క్రమంలోనే నేర్చుకోవాలంటారా? అసలు ఆ LSRW స్కిల్స్ ఎందుకన్నారు? ఆ LSRWను LRSW లేదా W అట్లా అనకూడదా అంటే దానికి ఒక చిన్న లాజిక్ ఉందండి. ఒక శిశువు పుట్టిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తుంది, ఒకటి చెప్తారు ఏంటి, ఈవెన్ ఎ 2-day బేబీ కెన్ రికగ్నైజ్ వెదర్ ద మదర్ ఈజ్ హ్యాపీ ఆర్ నాట్, మదర్ బిలాంగ్స్ టు ద బేబీ ఆర్ నాట్ అని చెప్తారు. అయితే మనము అభిమన్యుడి కథ తెలుసుకుంటే లెర్నింగ్ స్టార్టెడ్ ఈవెన్ వెన్ ద చైల్డ్ ఈజ్ ఇన్ ద వూమ్ కదా. ఫస్ట్ శిశువు ఏం చేస్తారు పుట్టిన తర్వాత, అది ఏ భాష అయినా కానీ ఇంగ్లీష్ అక్కర్లే, లిసన్స్, ద చైల్డ్ లిసన్స్, దాన్ని లిసనింగ్ అన్నాం. అమ్మ పదే పదే మాటలు అంటే ఎన్నో లక్షల సార్లు ఆ పదాలు అమ్మ ఉచ్చరిస్తుంది. సో దీన్ని లిసనింగ్ అన్నాం ఫస్ట్ స్కిల్. తర్వాత అమ్మను అనుకరించి చైల్డ్ ఏం చేస్తాడు, ట్రైస్ టు స్పీక్, ఇమిటేట్, ఏదో అమ్మ, అత్త, ఏదో. చూడండి లిసనింగ్ తర్వాత ఏమొచ్చింది, స్పీకింగ్ వచ్చింది. స్పీకింగ్ వచ్చిన తర్వాత 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో వచ్చిన తర్వాత అమ్మ వాడికి మంచి పుస్తకాలు ఇచ్చి ఇది చూడు అనగానే మనం ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఆ అమ్మ లేకుంటే ఈ ఇల్లు అని వాడికి చూపిస్తుంది, లేదు A ఫర్ యాపిల్, B ఫర్ బాయ్, ఇలా. నిజానికి చైల్డ్ అక్కడ అక్షరాలను గుర్తుపట్టాడు, బొమ్మను చూస్తాడు. బొమ్మను చూసి వాడు ఆ బొమ్మను చూడగానే A ఫర్ యాపిల్, B ఫర్ బాల్ ఇట్లా అనుకుంటూ పోతాడు. అంటే ఇక్కడ నెక్స్ట్ ఒక రకమైన రీడింగ్ వచ్చింది అనుకుందాం. రీడింగ్ వచ్చినాక లాస్ట్కు ABCDలు నేర్పించినాక వాడు రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. రైటింగ్ బాగా వచ్చినాక మళ్ళీ రీడింగ్కి వస్తాడు. ఒకసారి రీడింగ్ మనం అనుకుంటాం వాడు రీడ్ చేస్తున్నాడు, కాదు వాడు బొమ్మను చూసి చెప్తున్నాడు. సో చూడండి, ఒక శిశువు చైల్డ్ యొక్క న్యాచురల్ అక్విజిషన్ ఆఫ్ అ లాంగ్వేజ్, ఈ ప్రాసెస్ని మనం గమనిస్తే ముందు వింటాడు, తర్వాత మాట్లాడతాడు, తప్పు పదాలు కావచ్చు, లిస్పింగ్ అంటాం దాన్ని, తర్వాత చదవడానికి ట్రై చేస్తాడు, రాస్తాడు. క్రమంగా దీన్ని మనం LSRW, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అంటాం. ఒక స్టేజ్లో ఖచ్చితంగా ఒక విద్యార్థి అదే క్రమంలో అక్కర్లే. ఇదేంటంటే లాంగ్వేజ్ అక్విజిషన్ ప్రాసెస్ని ఎలా భాషను నేర్చుకునే నైపుణ్యము, దాని విధానం ఏంటి అనే దాంట్లో అలా చెబుతారు. కానీ మనకు ఏ నైపుణ్యం బలహీనంగా ఉంది అనేది ఒక మెంటర్ దగ్గర కూర్చొని, సరే ఇప్పుడు నేను ఒక గ్రాడ్యుయేట్ని, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నాను, నా యొక్క ఏ స్కిల్ లోపభూయిష్టంగా ఉంది, లేకుంటే ఎక్కడ నేను బాగున్నాను అని ఒక మెంటరింగ్ కనుక తీసుకోగలిగితే అప్పుడు ఏం చేస్తారంటే పేషెంట్కు తగ్గ డయాగ్నోసిస్ జరిగి టెస్ట్ చేసి మనకు మందులు ఇచ్చినట్టుగా లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్లో ఆ మెంటరు హెల్ప్ చేస్తారు. కాబట్టి మీరు అన్నట్టు ఏ క్రమంలోనైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు పోటీ పరీక్షలు చదివే విద్యార్థి ఆల్రెడీ కొన్ని నైపుణ్యాల్లో బాగుంటాడు, మెరుగ్గా ఉంటాడు, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అలా తెలుసుకోవాలి. సో న్యాచురల్ ప్రాసెస్ యొక్క అక్విజిషన్ ప్రాసెస్ అది LSRW. అదర్వైజ్ మనకు అవసరమైన నైపుణ్యం పైన ఫోకస్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏ మాత్రం ఇంగ్లీష్ రాని ఒక విద్యార్థి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే అంటే ఎలాంటి విషయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది అంటారు? ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్, మంచిగా అడిగారు. ఏమీ రాని విద్యార్థి అనుకుందాం, లేదు నేర్చుకుంటున్నాడు, ఓ గ్రాడ్యుయేట్ ఎట్సెట్రా, 10th క్లాస్ స్టూడెంట్, ఎవరైనా కానీ, ఈవెన్ ఏ హౌస్ వైఫ్, ఎన్ ఎంప్లాయీ. ఫస్ట్ ముందు ఒక అంటే ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే లెక్సికోగ్రామర్ అనేది ఒక మొదటి అంశం. లెక్సికోగ్రామర్ అంటే కనీస వ్యాకరణం, తప్పులు లేకుండా. అయితే ఒక వాదన కూడా ఉంది ఏంటంటే మనకి గ్రామర్ కూడా అక్కర్లేదండి, గ్రామర్ లేకుండా కూడా నేర్చుకోవచ్చు అనేది ఒక వాదన ఉంది. కొంచెం సేపు దాన్ని పక్కకు పెడదాం. లెక్సికోగ్రామర్ అంటే కావలసినటువంటి వ్యాకరణం ఒకటోది, దానిపైన ఫోకస్ చేయాలి ఒక విద్యార్థి. 2 స్పోకెన్ ఫార్మ్స్ అని ఉంటాయి ఇంగ్లీష్లో. అంటే నేను మాట్లాడేటప్పుడు ఐ యామ్ శ్రీనాథాచారి, దీన్ని చెప్పడానికి నేను ఏం చేస్తానంటే ఐ యామ్ శ్రీనాథాచారి అనను, ఐఎమ్, ఐ అపాస్ట్రఫీ ఎం, ఐఎమ్ శ్రీనాథాచారి అని ఏం చేస్తున్నాను ఇక్కడ, దాన్ని కాస్త ఒక అక్షరాన్ని నేను మింగినట్టుగా, ఆ శబ్దం మింగినట్టుగా మీకు అనిపిస్తూ ఉంది. లేదా ఐ హ్యావ్ గాన్ అనుకోండి, ఏం చేస్తాను నేను, ఐవ్ గాన్, ఐవ్, అంటే ఐ అపాస్ట్రఫీ వి, ఇక్కడ
అదేదో మింగినట్టు అనిపిస్తుంది. అది మింగటం కాదు, అది స్పోకెన్ ఫామ్ అంటాం దీన్ని. న్యాచురల్గా ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళని గమనిస్తే దీన్ని చూడొచ్చు మనం, ఈ సీక్వెన్స్ ఇలా మాట్లాడటం. అంటే స్పీకింగ్ లయబద్ధంగా, రిథమిక్గా, మంచి ఏమంటారు ఆ అప్స్ అండ్ డౌన్స్తో, ప్రశ్నను ప్రశ్న టోన్తో, జవాబును జవాబు టోన్తో, ఆశ్చర్యాన్ని ఆ టోన్తో చెప్పాలి. ఇది స్పోకెన్ ఫామ్. మూడవది వొకాబులరీ, మంచి పదజాలం ఉండాలి. ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అంటాం. ఇలా ఏమీ రానటువంటి విద్యార్థికి ఒక 3 అంటే పద్ధతుల ద్వారా, 3 స్టేజెస్ ద్వారా ఇంగ్లీష్ చక్కగా నేర్చుకోవచ్చు అని చెప్పొచ్చు. ఒకటి లెక్సికో గ్రామర్ నేర్చుకోండి, మినిమం వ్యాకరణం. 2 స్పోకెన్ ఫామ్స్, అందంగా లయబద్ధంగా చక్కగా దాన్ని పలకటం, ఒక వాక్యాన్ని కానీ మాటల్ని కానీ. లాస్ట్ది పదజాలం కలిగి ఉండటం. ఈ 3 దశలను కనుక మీరు ఈ క్రమంలో కానీ లేదా ఎలాగైనా ఈ అంశాలపైన కనుక దృష్టి పెడితే ఎవరైనా అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. అయితే ఇక్కడ లెక్సికో గ్రామర్ తప్పకుండా నేర్చుకోవాలని ఎందుకు అనడం అంటే, మీరు కారు నడపడంలో చాలా ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, మీకు ట్రోఫీలు ఛాంపియన్షిప్లు వచ్చి ఉండొచ్చు. నాకు కారు నడపడం వచ్చు కదా అని ఎంబడే హెలికాప్టర్ తీసుకుని అదే టైప్లో నడపడానికి పోతారా? అందుకు లెక్సికో గ్రామర్ అన్నాను నేను. అవునా? ఇప్పుడు మనం తెలుగు నేర్చుకున్నాము, ఎక్కడ గ్రామర్ కోచింగ్ తీసుకున్నాం మనం? న్యాచురల్గా వచ్చింది, అది మదర్ టంగ్. అలా వేరే భాషను కూడా నేర్చుకోవచ్చు మనం. కాకపోతే ఏంటంటే, మీరు కారులో నడపడంలో ఛాంపియన్ అయినంత మాత్రాన నేను రాకెట్ అట్లా నడుపుతా, విమానం అట్లా నడుపుతా అంటే కుదరదు. అందుచేత పరిశోధనలు అక్కడ కొంత గ్రామర్ కావాలని. సో ఫోకస్ ఆన్ లెక్సికో గ్రామర్ అండ్ స్పోకెన్ ఫార్మ్స్ యాజ్ వెల్ as వొకాబులరీ, పదజాలం. ఈ 3 స్టేజెస్ పైన ఫోకస్ చేయండి. ఏ అభ్యర్థి అయినా అద్భుతంగా ఇంగ్లీష్లో రాణిస్తారు. అంటే మీరు అన్నట్టు ఇందాక ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించాలంటే ఒక విద్యార్థి అంటే గ్రామర్ నేర్చుకోవడం కంపల్సరీ అంటారా? ఎస్, అదే నేను ఇందాక చెప్పింది కూడా అదే. అయితే నేను ఇలా చెప్తాను, కంపల్సరీ కాదు. అంటే మీకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు జవాబు. ఎందుకు కంపల్సరీ కాదు అనడానికి నేను వివరణ ఇస్తాను. ఇప్పుడు మనము నా మాతృభాష తెలుగు, ఐఎమ్ హోప్ఫుల్ మీది కూడా తెలుగు అయి ఉంటుంది. తెలుగు వ్యాకరణానికి మనం ఎక్కడ ట్యూషన్ కోలేదు, కోచింగ్ తీసుకోలేదు. అమ్మ భాష, అవునా? అమ్మ కొన్ని లక్షల సార్లు అమ్మ పదాలు పలికింటుంది, మనం వినింటాం కదా. దీనికి గ్రామర్ అక్కర్లేదు. అలా ఏమైంది, 1వ తరగతి 2వ తరగతి 10వ తరగతి వరకు వచ్చాము అనుకుందాం మనం. మీరు ఒకవేళ రీజనల్ లాంగ్వేజ్లో కనుక నేర్చుకుని ఉంటే, మీడియం, ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం, నేను ఇంటర్మీడియట్లో నేను చదివాను. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ దాకా నేను తెలుగు మీడియంలో చదివాను. అయితే 10th క్లాస్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చాను, నాకు ఇంగ్లీష్ కష్టమవుతుంది అనుకుందాం. అయితే నేను ఇందాక చెప్పాను కదా, కారులో ఛాంపియన్ అయినంత మాత్రాన హెలికాప్టరు అదే టైప్లో నడపడానికి కుదరదు. మీరు హెలికాప్టర్ నడపడం నేర్చుకుంటే మీకు విమానం నడపడం ఈజీ అవుతుంది. అవసరమైతే రాకెట్ కూడా నడపగలుగుతారు, సిమిలర్ కదా. నాకు కారు వస్తే అవసరమైతే నేను జీపు నడపగలను, కొంచెం కష్టపడితే ట్రాక్టర్ కూడా నడపగలను. ఎందుకు? దాని యొక్క డ్రైవింగ్ విధానం అంతా ఒకే రకంగా ఉంటుంది. ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే, నేను కారులో ఛాంపియన్ను, మరి నేను విమానం నడపాలి అన్నప్పుడు కానీ, లేదు మీరు హెలికాప్టర్ నడపడంలో ఫ్లయింగ్లో ఛాంపియన్ అయి ఉండి మీరు నేను కారు నడుపుతా అన్నప్పుడు ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అందుకే మీరు ఫ్రెంచ్ నేర్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు జర్మన్ ఈజీ, జర్మన్ నేర్చుకుంటే మేబీ ఇంకొక సమాధానం స్పానిష్ ఈజీ. తెలుగు నేర్చుకుంటే మీరు హిందీ నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకుంటే కన్నడ నేర్చుకోవచ్చు, కన్నడతో మరాఠీ వస్తుంది. ఇవన్నీ సారూప్యత కలిగినటువంటి భాషలు. ఓకే, సో ఇలా సారూప్యత కలిగినటువంటి భాషలకు గ్రామర్ అక్కర్లేదు, ఈజీగా ఇదే రూల్స్ను అక్కడ మనం అప్లై చేయవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే, నేను 10th క్లాస్కి వచ్చే వరకు మాట్లాడటంలో కొద్దిగా గొప్ప నా తెలుగు పైన పట్టు సాధించాను కదా. ఏదైనా అడుగుతా, మాట్లాడతా, రాస్తా, చదువుతా, కనీసం గబగబా మాట్లాడతాను నేను తెలుగులో. అయితే నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇక్కడ నేను గ్రామర్ దగ్గరికి వస్తున్నా, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఏమవుతుంది, ఇంట్లో చీపురుకట్ట ఎక్కడుంది అని అడగాల. చీపురుకట్ట ఎక్కడుందంటే వేర్ ఇస్ ద బ్రూమ్ స్టిక్. నా మదర్ టంగ్ నాకు ఫస్ట్ ఆలోచనని ఇస్తుంది, చీపురుకట్ట ఎక్కడుంది అని. తర్వాత నేను దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తా, చీపురుకట్ట ఏమనాలి, ఎక్కడ ఉంది అంటే. ఏమవుతుందంటే, నేను ఒక టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లాంటి టార్గెట్ లాంగ్వేజ్ నేర్చుకునే క్రమంలో నా మదర్ టంగ్ మాటికి అడ్డం వస్తోంది. ఈ అడ్డును తొలగించుకోవడానికి గ్రామర్ కావాలి. నాకు అడ్డంకి లేదండి, మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివారు నర్సరీ నుంచి, మీకు అది కూడా ఒక మదర్ టంగ్ లాగా చాలా న్యాచురల్గా వచ్చేసింది ఇంగ్లీషు, మీ మదర్ టంగ్ లాగా. ఒక రకం చెప్పాలంటే అది కూడా ఒక మదర్ టంగే.
మీకు ఎక్కడ కూడా గ్రామరు న్యాచురల్ థాట్ ప్రాసెస్ మీకు అడ్డంకి లేదు. కాబట్టి మీరు గ్రామర్ నేర్చుకోవాల్సిన అక్కర్లేదు. అంటే ఇక్కడ రెండు విషయాలు. ఎవరికైతే తన మాతృభాష టార్గెట్ లాంగ్వేజ్ లాంటి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అడ్డంకిగా ఉందో నేర్చుకోండి గ్రామరు, వేరే మార్గం లేదు. అలాంటి డిస్టర్బెన్స్ మీకు మీ మదర్ టంగ్ కలగజేయట్లేదు, అస్సలు అక్కర్లేదు, అలవోకగా ఇంగ్లీష్ను నేర్చుకోవచ్చు. కాబట్టి ఇలా ఓన్లీ టు అవాయిడ్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్ ఈజ్ అడ్వైజబుల్ బై ది ఎక్స్పర్ట్స్ టు ఫోకస్ ఆన్ లిటిల్ గ్రామర్. ఇది చాలామంది లేకుండా నేర్చుకోవచ్చండి, ఖచ్చితంగా కావాలండి. ముఖ్యంగా ఈ రీజనల్ మీడియం వర్నాకులర్ మీడియా పిల్లలు ఏం చేస్తుంటారంటే మొత్తం గ్రామాటికల్గా వెళ్తూ ఉంటారు, మొత్తం ఆలోచిస్తుంటారు టెన్సెస్ అది ఇదని. అక్కర్లేదు, ఒక స్టేజ్ వరకు కావాలి అంతే, ఆ పై మెరుగుల కొరకు. అదర్వైజ్ న్యాచురల్గా మాట్లాడాలి. నిజానికి లాంగ్వేజ్ ఈజ్ కాట్ శిశిర గారు, ఇట్ ఈస్ నాట్ టాట్, ఇట్ ఈస్ కాట్. కాబట్టి వీళ్ళనంత ఎక్స్పోజర్ కావాలి, క్వాలిటీ ఎక్స్పోజర్. లిసన్ టు వెరీ గుడ్ ఇంగ్లీష్, ట్రై టు స్పీక్ ఇంగ్లీష్ బై ఇమిటేటింగ్ అదర్స్ ఎక్స్పర్ట్స్. చదవండి, మన దగ్గర పఠనం లేదు, చాలామంది దగ్గర రీడింగ్ స్కిల్స్ లేవు, ఉన్నదే చూసి చదువుతాం. న్యూస్ రీడర్స్ అవుతారు, ఎంత చక్కగా చదువుతారు, అందరు న్యూస్ రీడర్స్ అవుతారా? రీడింగ్ కూడా ఒక గొప్ప నైపుణ్యం. రైటింగ్ అంటారా, స్కిల్స్ కావాలి. కాబట్టి ప్రతి లాంగ్వేజ్ స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాలి. అంటే గమనిస్తూ గమనిస్తూ ఒక ప్రయత్నం చేస్తే ఒకనొక స్టేజ్లో ఏమవుతుంది, అలవోకగా మంచినీళ్ళు తాగినట్టు వస్తుంది. కాబట్టి ఐఎమ్ షూర్ శిశిర గారు మీకు అర్థమైంటుంది. మదర్ టంగ్ డిస్టర్బెన్స్ ఉండే వాళ్ళు మినిమం గ్రామర్ నేర్చుకోవాలి, మదర్ టంగ్ డిస్టర్బ్ చేయకపోతే గ్రామర్ అక్కర్లేదు. ఇదండి. అంటే లిజనింగ్ భాష మీద నైపుణ్యం అంటే దాని గురించి ఏం వివరిస్తారు మీరు? ఓ ఎస్, లిసనింగ్ కదా. లిసనింగ్ అంటే శ్రవణం. నిజానికి ఈ 4 లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి కదా, LSRW స్కిల్స్లో బాగా గమనిస్తే శిశిర గారు 2 ఈజీ అండి. లిసనింగ్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీరు వింటున్నారు, ఏం పెద్ద కష్టం ఉంది అంటే అది కూడా స్కిల్లే. ఓకే, లిసనింగ్. స్పీకింగ్ అనగానే ఆలోచిస్తాం, ఎవరు బాగా మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు, బాగా కొంచెం ఆలోచిస్తారు స్పీకింగ్ అని. రీడింగ్ అది కూడా ఈజీయే లిసనింగ్ లాగా, అక్కడ ఏదో టెక్స్ట్ ఉంటుంది, నేను చూసి చదువుతా, ఏముంది అక్కడ నాకు కష్టం. అసలు లిసనింగ్ లాగా రీడింగ్ కూడా ఈజీయే. మరి రైటింగ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఆలోచిస్తారు, నేను కరెక్ట్ రాస్తున్నాను లేదా. అంటే లిసనింగ్ రీడింగ్ రిలేటివ్గా ఈజీ మేడం, స్పీకింగ్ రైటింగ్ ఇవి కష్టం మనకి, అంటే ఈ భాష నైపుణ్యాలు. వెన్ ఇట్ కమ్స్ టు లిసనింగ్ అండి, నిజానికి సేమ్ టీచర్ టీచ్ చేస్తారు క్లాస్లో, ఒక్కో విద్యార్థికి ఒక్కొక్క మార్క్ వస్తుందండి. ఒకడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఒకడికి డిస్టింక్షన్ వస్తుంది, ఒకడు ఫెయిల్ అవుతాడు. సేమ్ టీచర్ కదా, మరి టీచరు ఏమైనా మార్చాడా, టీచింగ్ మెథడ్ ఏం మారలే. అంటే మన లిసనింగ్లోనే ఇక్కడ ఏదో తేడా ఉంది అని అర్థం కదా. అంటే శ్రవణం కూడా ఒక ఇంపార్టెంట్ స్కిల్. అయితే మంచి లిసనింగ్ నైపుణ్యం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు నేను ఏదో ఒక విషయం మీకు చెప్తుంటా, అసలు నేను చెప్పేదాని పట్ల మీకు శ్రద్ధ లేదు, మీకు ఇంట్రెస్ట్ లేదు. మీరు ఏం చేస్తారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు, ఓ అంటారు, ఏదో అంటారు. అసలు నాకు తెలిసిపోతుంది మీరు వినట్లేదని. ఇది ఒక రకమైన శ్రవణం. వాళ్ళకి అసలు ఇష్టమే లేదు. అది ఇంటర్వ్యూ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మనకు తెలిసిపోతుంటుంది, అయ్యో నేను చెప్పేది వీరు వినట్లేదని. ఇది ఒక రకం. నెక్స్ట్ టైప్ ఏంటంటే, అక్కడక్కడ కొన్ని ముక్కలు తీసుకొని వింటారు కొంతమంది. ఇప్పుడు నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఉదాహరణకు మేడం నేను లాస్ట్ సమ్మర్లో స్కూటర్ పైన నేను తిరుపతి ఒక్కడినండి చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళొచ్చాను తెలుసా అని ఒక మాట అంట. మీరేం చేస్తారంటే విని చెప్పండి మేడం నేను అంటే ఇదండి సంగతి అంటే, ఏంటండి సమ్మరా వింటరో స్కూటర్ బైక్ మీద తిరుపతి ఎక్కడ యాదగిరిగుట్ట వెళ్ళొచ్చారా అంటే, మీకు అక్కడక్కడ ఏది వినదలుచుకున్నారో అదే వింటారు, మిగతా వినరు మీరు. ఇది ఒక రకమైన లిసనింగ్. ఇంకొకరు ఏం చేస్తారంటే రిపిటేషన్ చేస్తారండి, మిర్రరింగ్ అంటే మ్యామ్ నేను సమ్మర్లో స్కూటర్ పైన తిరుపతి వెళ్ళొచ్చానంటే మీరు ఎంబడే అంటారు, ఏంటి సార్ మీరు సమ్మర్లో స్కూటర్ పైన తిరుపతి వెళ్ళొచ్చారా అంటే, ఐ అండర్స్టూడ్ దట్ యూ అండర్స్టూడ్. మీరు విన్నారన్న సంగతి లేకపోతే మీరు ఎందుకు చెబుతారు నేను చెప్పిందే. సో ఇదొక బెటర్ క్వాలిటేటివ్ లిసనింగ్. అన్నిటికంటే బెస్ట్ అండి పారాఫ్రేజ్ చేస్తారు, సమ్మరైజ్ చేస్తారు. ఇప్పుడు ఇందాక చెప్పిన వాక్యాన్ని ఇట్లా సమ్మర్లో చెప్పులు లేకుండా స్కూటర్ మీద నేను తిరుపతి వెళ్ళొచ్చాను శిశిర గారు అంటే, అప్పుడు మీరు మంచి లిసనర్ అయితే ఏమంటారంటే, ఏంటి సార్ ఎండాకాలంలో అట్లాంటి మే నెలలో చెప్పులు లేకుండా, అది కూడా కారు కూడా కాదండి, స్కూటర్ మీద 2 వీలర్ మీద, అదే తిరుపతి దాకా వెళ్ళొచ్చారు. చూస్తారా మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు సమ్మరీ అంటే, నాకు క్లియర్గా అర్థమైంది మీరు అద్భుతంగా విన్నారని. అంటే ఎవరైతే విని పారాఫ్రేజ్ చేయగలుగుతారో, ఇంకో రకంగా అదే సమ్మరీని చెప్పగలుగుతారో, అప్పుడు ఐ అండర్స్టాండ్ దట్ యూ అండర్స్టూడ్ ఇట్. టీచర్ కూడా అంతే. చూడండి, ఒక కొండ ఉందండి, ఒక 30 మంది ఫోటోగ్రాఫర్స్ దాన్ని 30 కెమెరాల్లో బంధిస్తారు. ఒక ఆయనకి గోల్డ్ మెడల్,
ఒక ఆయనకు సిల్వర్ మెడల్, ఏదో ఇస్తాం ఒక బ్రాంజ్ మెడల్. కొండ మారిందా? కొండ మారలే. ఏం మారింది? నా జూమింగు, లెన్సు, అడ్జస్ట్మెంటు ఇది మారింది. కాబట్టి మన అడ్జస్ట్మెంట్, లెన్సు, ఫోకస్ ఇక్కడ తప్పు ఉన్నప్పుడు కొండను తిట్టి ఏం లాభం? నాకు ఇంగ్లీష్ రావట్లేదు అంటే ఇంగ్లీష్ది తప్ప, నాకు ఫుట్బాల్ ఆడడానికి రావట్లేదు అంటే బంతి మారుస్తారా? బంతి బాలేకపోతే గ్రౌండ్ మారుస్తారా? తడితడిగా ఉంటే స్టేడియం మారుస్తారా? అవసరమైతే మీ కోచ్ను మారుస్తారా? అంతేగాని ఫుట్బాల్ ఆడే ఆ టార్గెట్ని మానకూడదు. అలా నాకు ఇంగ్లీష్ రావట్లేదు అంటే ఎక్కడుంది లోపం అనేది చూడాలి తప్ప రోగాన్ని తీసేయాలి. రోగినే తీసేస్తా అంటే ఎలా? కాబట్టి మనం ఆ నైపుణ్యాలు ఎక్కడ లోపం జరుగుతోంది, ఇదంతా ఒక కాన్షియస్ ఎఫర్ట్ శిశిర గారు. చిన్నగా మొదలు పెడితే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది కావచ్చు. ఇప్పుడు మనకు క్లాస్మేట్స్ ఒక 30 మంది ఆఫ్రికన్స్ వచ్చారు అనుకుందాం. చూడగానే మనకు అన్ని ముఖాలు ఒకే రకంగా కనపడతాయి. అందరూ ఆల్మోస్ట్ ఒకే రకంగా అనిపిస్తారు మనకు. కానీ మీరు వాళ్ళతో ఒక నెల రోజులు ఫ్రెండ్షిప్ చేసి మన క్లాస్మేట్ అయితే ఎవరక్కడ డేవిడు, ఎవరు చార్ల్స్, ఎవరు పీటరు, ఎవరు గేబ్రియలు, ఎవరు ఎట్లా నడుస్తున్నారు, వాళ్ళ హావభావాలను బట్టి మీరు గుర్తుపడతారు. వారం రోజులు కాగానే మీరు గ్రీట్ చేస్తారు వాళ్ళని. భాష కూడా అంతే. సాధనమున పనులు సమకూరు ధరలోన, తినగవేమో తీయనుండు. కాబట్టి కొంచెం దాంతో ఫ్రెండ్షిప్ చేయాలి. స్టార్టింగ్లో కొంచెం అది బెదిరిస్తుంది, కానీ దాంతో స్నేహం చేస్తే అది అక్కున చేర్చుకుంటుంది. మన వాళ్ళు అన్ని సబ్జెక్టుల్లో సూపర్ అండి, అన్ని సబ్జెక్టులు బాగా చేస్తారు. వీళ్ళకి వాళ్ళే అడుగుతారు ఎక్కడ లోపం జరిగిందంటే, నాకు ఒక్క ఇంగ్లీష్ వచ్చింటే, గ్రామర్ వచ్చింటే, వొకాబులరీ వచ్చింటే. ఎందుకంటే మిగతా అన్నీ అందరూ బ్రహ్మాండంగా చేస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు ద లాంగ్వేజ్ దే మేక్ ఎ మిస్టేక్. అలాంటప్పుడు ఏం చేయాలి? దానిపైన కొంచెం శ్రద్ధ పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎంత చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు టీశాట్ వాళ్ళు, ఈ విద్యా నిపుణ. వాటిని పదే చూడాలి. ఎగ్జామ్ ముందర ఏం చేస్తామండి? పునశ్చరణ చేస్తాం, రివిజన్. నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను విద్యార్థులకు, సక్సెస్ ప్రిన్సిపల్ ఏంటంటే పదే అదే అని నేను ఒక నియమం చెప్తుంటాను చాలా చోట్ల. రిపీట్. ఓకే, వచ్చేస్తుంది. కాబట్టి ముందు మన మైండ్ సెట్ మార్చుకుందాం. మనకి ఇంగ్లీష్ రావట్లేదంటే ఇంగ్లీష్ది తప్పు కాదు. ఆ పోకడ నేర్చుకునే విధానంలో ఓ ప్రణాళిక, ఒక కన్సిస్టెన్సీ, అవునా? దాన్ని రెగ్యులర్గా ఒక హ్యాబిట్. లాంగ్వేజ్ ఈజ్ ఏ హ్యాబిట్ ఫార్మేషన్. ఒక పాప అమ్మ అన్నది అత్త అన్నదంటే అనే వరకు ఆ సంవత్సరంలో 1,00,000 సార్లు వింటది పాప అమ్మ అత్త అని. అప్పుడు వస్తుంది. ఇంకా తర్వాత ప్రతి పదం 1,00,000 సార్లు వినక్కర్లే, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అభ్యాసం కూసు విద్య. ఇది శిశిర గారు నేను చెప్పేది. నిజమే అండి. అంటే మీరు చెప్పినట్టు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది దానికోసం స్పెషల్గా గ్రామర్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. అంతే. దీన్నే మనం ఇంకో రకం కూడా అంటాం కదా, పాడగా రాగం, మూలుగా రోగం అని. ఎంత సాధన చేస్తే అంత చక్కగా వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చాలా మంది కొన్ని పదాలు మింగినట్టు, కొన్ని శబ్దాలు కూడా అంటే వాళ్ళు అలా మాట్లాడినట్టు ఉంటాయి. అంటే ఏందంటారా? అది స్టైల్ కోసం అంటారా, లేకపోతే మాట్లాడే విధానమే అదే అంటారా? ఇది కూడా వెరీ గుడ్ క్వశ్చన్. ఇందాక నేను అన్నాను ఏంటి, ఇప్పుడు ఐ హ్యావ్ గాన్ అనగానే ఐ've గాన్, లేకుంటే ఐ వుడ్ లైక్ టు గో అని ఒక సెంటెన్స్ ఉంది. దాన్ని పూర్తిగా నేను ఐ వుడ్ లైక్ టు గో అనను. ఐ'd పెట్టి I'd like to go now. సో ఇంగ్లీష్లో అవి నిజానికి అందం కొరకు, స్టైల్ కొరకు అలా మింగినట్టు చేయరు. సమయాన్ని రక్షించుకోవడానికి, న్యాచురల్గా పలకడం కొరకు, చాలా న్యాచురల్గా అలా అది దాని పద్ధతి, దాని సిస్టమ్, అది ఇంగ్లీష్ సిస్టమ్, అది స్టైల్ కాదు. సో ఇప్పుడు ఐ కాంట్ స్విమ్, ఐ కెనాట్ స్విమ్. చూడండి, దాన్ని ఐ కాంట్ అన్నప్పుడు ఎంత అలవోకగా ఉంది. కాబట్టి సమయాన్ని మిగుల్చుకోవడానికి చాలా న్యాచురల్గా నోరు తిరగడం కొరకు ఇంగ్లీష్ వాళ్ళు చేస్తారు. మనం ఏమనుకుంటాం, అరే వీళ్ళు మింగుతున్నారు, మింగితే నేను ఎట్లా గుర్తుపట్టేది? అన్ని మింగడానికి అక్కడ అర్హత లేదు. 24 క్రియలు, సహాయక క్రియలను మాత్రమే మింగవలయును అని ఒక నియమం ఉంది. ఉదాహరణకు యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ అంటాం, బీ ఫార్మ్స్. లేదు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అని హ్యావ్ క్రియారూపాలు. తర్వాత డూ, డస్, డిడ్ అని డూ క్రియారూపాలు. చివరికి మోడల్ వర్బ్స్ అని చెప్పేసి షల్, షుడ్, విల్, వుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్, డేర్, ఆట్ టు, యూజ్ టు అని 24 క్రియలు ఇప్పుడు నేను చెప్పా. ఈ 24 క్రియలను మాత్రమే చాలా న్యాచురల్గా, పాజిటివ్గా, నెగటివ్గా. ఇప్పుడు సే ఐ హ్యావ్ గాన్ అనే సెంటెన్స్లో పాజిటివ్ అయితే ఐవ్ గాన్, నెగటివ్ అయితే ఐ హ్యావెంట్. ఇది హ్యావెంట్ అన్నది నెగటివ్. ఇలా ఈ 24 క్రియలకు వీటిని మర్జెంట్ ఫార్మ్స్ అంటారు గ్రామర్లో. మర్జ్ అంటే కలిసిపోవటం.
లేదా స్పోకెన్ ఫామ్స్ అంటాం వీటిని. సో ఇవి ఎలా మర్జ్ అవుతున్నాయి అని 24 క్రియలను ఒక అరగంట సేపు కూర్చొని ఐ యామ్ కలిస్తే ఏంటి, లేదు యామ్ నాట్ కలిస్తే ఏంటి, పాజిటివ్ అయినప్పుడు ఆ సబ్జెక్టుతో కలిసిపోతుంది వర్బు, నెగిటివ్ అయినప్పుడు నాట్తో కలిసిపోతుంది వర్బు. అలా ఎట్లా కలుస్తున్నాయి అన్న సంగతిని కనుక తెలుసుకుంటే అప్పుడు చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. లేకపోతే బాగా గమనించండి మ్యామ్, మాట్లాడినట్టు అంటే మనం రాసినట్టు మాట్లాడడం. ఉదాహరణకు నేను అడుగుతాను మిమ్మల్ని ఏమని, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాను. మామూలుగా అడిగేటప్పుడు మ్యామ్ వాట్స్ యువర్ నేమ్, మే ఐ నో ప్లీజ్ అని అడుగుతాను నేను. రాసేటప్పుడు ఏం చేస్తాం, ఎం క్యాపిటల్ లెటర్ మ్యామ్, అక్కడ మధ్యలో అపాస్ట్రఫీ వచ్చే మ్యామ్లో, మేడం కాదు కాబట్టి మ్యామ్ అంటున్నా అని కామా రాసి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని లాస్ట్గా క్వశ్చన్ మార్క్ పెడతాం. ఇది రాతలో. మధ్యలో ప్రతి పదానికి ఒక స్పేస్ వదిలేస్తాం. ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసినట్టు మాట్లాడాలంటే అప్పుడు నేను ఏమనాలి, క్యాపిటల్ ఎమ్ మ్యామ్ కామా వాట్స్ యువర్ నేమ్ క్వశ్చన్ మార్క్ ఇట్లా చెప్పాలి రాసినట్టు కనుక చదివితే. సో వీ డోంట్ స్పీక్ యాజ్ వి రైట్ అండ్ వీ డోంట్ రైట్ యాజ్ వి స్పీక్. స్పీకింగ్ ఈజ్ డిఫరెంట్, రైటింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఇన్ స్పీకింగ్ దెర్ ఈస్ సమ్ బ్యూటీ, సమ్ మెథడ్, వీ నీడ్ టు ఫాలో దాట్. అది ఎలా, అది ఒక ఇంగ్లీషు సినిమాలు చూస్తాం, కథలు చూస్తాం, డైలాగులు చూస్తాం, సీరియల్ చూస్తాం, బాగా మాట్లాడే వాళ్ళని అనుకరిస్తాం. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, సో లెట్ మీ క్యాచప్, ఇమిటేట్. కాబట్టి ఇలా స్పోకెన్ ఫామ్స్ లిమిటెడ్గా ఉంటాయి. వాటిని కొంచెం మనము నేర్చుకోగలిగితే చాలా అద్భుతాలు సృష్టించవచ్చండి. ఇంగ్లీష్ స్కిల్స్ ఫర్ సక్సెస్ అనేది అంటే ఇంగ్లీష్ భాష మీద పట్టు ఎలా సాధించాలి అంటే విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చాలా టిప్స్ అందిస్తున్నారు మనకు శ్రీనాథాచారి గారు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు వొకాబులరీ అంటే దానికి సంబంధించి అది భాషకు అనేది ప్రాణం వొకాబులరీ. సో దాని మీద ఎట్లా మరి వీళ్ళు సాధించాలి అంటే మీరు ఏం వివరిస్తారు, పట్టు సాధించాలి అంటే? అంటే నేను సింపుల్గా ఇందాక మనం అనుకున్నాం స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటంటే ఓ లెక్సికోగ్రామర్ ఉండాలి, తర్వాత కొన్ని స్పోకెన్ ఫామ్స్ న్యాచురల్గా పలకాలి, వొకాబులరీ అన్నాం. పద సంపద కదా, పేరులోనే ఉంది పద సంపద, వొకాబులరీ. ఇది ఎలాంటిదంటే సిస్టర్ గారు, ఒక బామ్మగారు ఉన్నారు. బామ్మగారి ఒక మంచి ఫోటోగ్రాఫ్ ఉంది, ఓ 80 ఏళ్ల బామ్మగారు. వారి ఫోటోగ్రాఫ్ని నేను మీకు ఇట్లా ఒక కలర్ బ్లాక్ ఇంక్ ఇచ్చి ఒక కుంచె ఇచ్చి బొమ్మ గీయమంట, మీరు గీస్తారండి. నేను ఒక 100 కలర్స్ ఇస్తా మీకు, అదే బామ్మగారి బొమ్మను గీయమంటారు. చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా మీరు బొమ్మ గీస్తారు. అప్పుడు ఈ బ్లాక్ అండ్ వైట్ బొమ్మ బాగుందా లేకుంటే కలర్ఫుల్ బొమ్మ బాగుందా? న్యాచురల్గా కలర్ఫుల్ అంటాం. అఫ్కోర్స్ కళాత్మకంగా ఉంది, నాకు బ్లాకే ఇష్టం అనేది అది వేరు మాట. యూ హ్యావ్ మోర్ కలర్స్, మోర్ పిక్చరెస్క్ అండ్ మోర్ కలర్ఫుల్ పిక్చర్ వీ విల్ గెట్. అవునా? వొకాబులరీ కూడా పదజాలం మీ దగ్గర ఎన్ని పదాలు ఎక్కువగా ఉంటే అంత చక్కగా ఆ సందర్భాన్ని బట్టి మనము వాడగలుగుతాం. అంటే ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అంటాను. కాబట్టి వొకాబులరీ అనేది మోర్ వర్డ్స్ మోర్ బ్యూటిఫుల్ అన్నట్టు సెంటెన్స్ ఫార్మేషన్ మ్యామ్. అంటే బేసిక్గా మీరు ఇందాక చెప్పినట్టు వొకాబులరీ అనేది అంటే దానిపైన శ్రద్ధ చూపించాలంటే అంటే ఎట్లాంటి విషయాలపైన శ్రద్ధ చూపించాలంటే బాగా నేర్చుకోవాలంటే వొకాబులరీ. ఓ ఎస్, యా. ఇందాక అన్నాను నేను ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్. అంటే ఆ పదాన్ని నప్పేలా చక్కగా అబ్బా ఎంత బాగుందండి ఇది అన్నట్టుగా మనం వాడగలగాలి. ఇప్పుడు ఒక టెలివిజన్ను తీసుకెళ్ళి మన ఇంటి ప్రారంభపు గదిలో గడప మీద పెట్టంగా దానికి ఒక ప్లేస్ ఉంటుందిగా టీవీకి. అంటే ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్. అలా వొకాబులరీని కూడా చక్కగా వాడగలగటం అనేది అదొక స్కిల్. అయితే ఎన్ని ఉన్నాయి దీంట్లో రకాలు అంటే చాలా చెప్పుకోవచ్చు మనము. కాకపోతే ప్రధానంగా నేనేమంటాను ఒక 5 అంశాలండి. సినోనిమ్స్, సమానార్థకాలు. అంటే హస్బెండ్ అంట, హస్బెండ్ అనగానే దీనికి సినోనిమ్ తెలుసా మీకు అనగానే నాకు తెలుసు హస్బెండ్ అంటే భర్త, అది కాదు. సినోనిమ్ అంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్లో చెప్పగలగాలి. హస్బెండ్ అంటే మేల్ స్పౌస్ అని చెప్పగలగాలి, వైఫ్ అంటే ఫీమేల్ స్పౌస్ అని చెప్పగలగాలి. ఇలా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అర్థం చెప్పగలిగితే అవి సినానిమ్స్. ఓకే, సమానార్థకాలు. యాంటోనిమ్స్ అండి, వ్యతిరేకార్థాలు. వ్యతిరేకార్థాలు అది మళ్ళీ తెలుగులో చెప్పడం, మదర్ టంగ్లో చెప్పడం కాదు. ఇప్పుడు నేను టాల్ అంట అనగానే షార్ట్ అంటాం, బాగుంది. లేకుంటే ఫార్ అంటాం, దూరంగా. నియర్ అంటాం. ఇవి వ్యతిరేక పదాలు. విద్యార్థులు పరిశోధనలు ఏం తెలియజేస్తాయంటే సినోనిమ్స్ను నేర్చుకున్నంత శ్రద్ధ యాంటోనిమ్స్ మీద పెట్టరట
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేర్చుకుంటారు. యాంటనిమ్స్, సినానిమ్స్ మనకు అవసరం కాబట్టి నేర్చుకుంటాం. ఇది 2 అంశాలు అయినాయి, టోటల్ 5 సినానిమ్స్, యాంటనిమ్స్. హోమోఫోన్స్ అని సమోచ్చరణ పదాలు అనేది వొకాబులరీలో ఇంకో ప్రధాన అంశం. సమాన ఉచ్చారణ కలిగిన పదాలు సమోచ్చరణ పదాలు. ఉదాహరణకు SEEC అంటే మనకు చూడటం అని తెలుసు. అదే సముద్రాన్ని ఏమంటాం? SEEC ఈజ్ చూడటం, SEAC సముద్రం. చూడండి ఇవి ఎలా ఉన్నాయి. ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్, ద బే ఆఫ్ బెంగాల్ ఈజ్ అ సీ, SEA. I would like to see this, SEE. So that is a water body, this is just looking. అవునా? వీటిని సమాన ఉచ్చారణ కలిగిన పదాలు ఇవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు హియర్, ఇక్కడ, HER, ఐఎమ్ సిట్టింగ్ హియర్. దిస్ ఈజ్ మై ఇయర్, చెవి. దేర్ ఆర్ 12 months ఇన్ అ ఇయర్, సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి. నేను చెప్పేది శ్రద్ధతో మీరు అందరూ హియర్ వినండి. చూసారా? సమోచ్చరణ పదాలు హియర్, ఇయర్, 12 నెలలు కలిగిన ఇయర్, హియర్ వినండి వర్బు. ఇవి సమాన ఉచ్చారణ కలిగిన పదాలు. ఇవి కొన్ని ఉంటాయి, కొన్ని జతలుగా ఉంటాయి, ఇవి నేర్చుకుంటాం. అంటే ఇప్పటికి మనం 3 ఐటమ్స్ని కవర్ చేసాం. సినానిమ్స్, యాంటనిమ్స్, హోమోఫోన్స్, సమానార్థకాలు, వ్యతిరేకార్థకాలు, సమాన ఉచ్చారణ కలిగిన పదాలు. చివరి 2 అండి ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్. ఇడియమ్స్ అంటే జాతీయాలు అంటాం, ఫ్రేజల్ వర్బ్స్ అంటే క్రియాపదాలు అంటాం. అదే ఇంగ్లీష్లో జాతీయాలు ప్రతి లాంగ్వేజ్లో ఉంటాయి జాతీయాలు. సో ఇలా ఈ 5 అంశాలను గనక మీరు కవర్ చేస్తే సినానిమ్స్, యాంటనిమ్స్, హోమోఫోన్స్, ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా, మామూలు పరీక్ష నుంచి సివిల్ సర్వీసెస్ దాకా అలవోకగా మీరు భాషతో ఆడుకోగలుగుతారు. అంటే మీరు చెప్పినట్టు ఈ ఇడియమ్స్ను అంటే విద్యార్థులు ఎట్లా అర్థం చేసుకోవాలి అంటారు? ఓఎస్, దీనిపైన నేను కొంత వర్క్ కూడా చేశాను మ్యామ్. అయితే వాటి రూట్స్లోకి వెళ్ళాలి. అసలు ఇడియం అంటే గమనిస్తే ఒక సర్ఫేస్ మీనింగ్ ఉంటుందండి దానికి. ఏంటంటే హ్యాట్రిక్ అందాం. హ్యాట్రిక్ అంటే మనకి ఏం అర్థమవుతుంది? హ్యాట్రిక్ అంటే చాలామందికి క్రికెట్లో 3 వికెట్లు తీసేస్తే హ్యాట్రిక్ అని తెలుసు, ఆడి వరకు తెలుసు హ్యాట్రిక్. హైదరాబాదు క్లీన్ అండ్ గ్రీన్లో హ్యాట్రిక్ కొట్టింది దేశంలోని అని నేను అన్నా. అంటే 3 బాల్స్ వేసి వికెట్ తీసిందా? కాదు, 3 వరుస విజయాలు సాధించింది. మరి 3 వరుస విజయాలకు ఈ క్రికెట్లో ఉండే హ్యాట్రిక్కి ఏంటి అసలు లింకు? ఇది ఇక్కడ అసలైనటువంటి మతలబు. బాగా వినండి. ఏంటంటే ఒకప్పుడట క్రికెట్ ఆడినప్పుడు ఎవరైతే 3 వికెట్లు తీసుకుంటారో ఆ వ్యక్తిని ఏం చేసేదంటే, మనం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చినట్టుగా లాస్ట్కి ఏం చేసేవాళ్ళటంటే క్రికెట్లో ఆ వ్యక్తిని కూర్చోబెట్టి, అయ్యా 3 వికెట్లు తీశారు మీరు, చాలా గ్రేట్, అందుకు మీకు ఒక బహుమతి ఇస్తున్నామని కాస్ట్లీ రిచ్ ఒక టోపీ, ఒక దొర టోపీ, హ్యాట్ అంటాం కదా, ఆయన నెత్తిన పెట్టేటోళ్ళట మేడం. అందులో మంచిగా పూసలు, బీడ్స్, మంచి డెకరేషన్స్, ఇట్లా అన్ని ఎంబెల్లిష్డ్ డెకరేటెడ్ హ్యాట్ అన్నట్టు, అంటే కాస్ట్లీ హ్యాట్ అన్నట్టు. ఇప్పుడు వినండి, అదేంటంటే ఆయన 3 వికెట్లు తీసుకున్నందుకు బహుమతిగా వచ్చిన హ్యాట్. ఎందుకట? ఆయన ఒక ట్రిక్ పర్ఫామ్ చేశాడు. ఏందా ట్రిక్? 3 వరుస వికెట్లు తీయడం. కాబట్టి ఆయన పర్ఫామ్ చేసిన ట్రిక్కు బహుమతిగా వచ్చిందే ఈ హ్యాట్. అంటే హ్యాట్ ట్రిక్ అన్నట్టు ఇది, ఆయనకు గిఫ్ట్ అన్నట్టు ఇది. ఇది రాను ఏమైంది, క్రికెట్లోంచి గోల్ఫ్లోకి వెళ్ళింది, ఫుట్బాల్లోకి వెళ్ళింది, హాకీలోకి వెళ్ళింది. 3 వరుసగా గోల్స్ చేస్తే చాలు. అది రాను మన నిత్య జీవితంలో సెటిల్ అయిపోయి మేడం, ఎవరైనా సరే ఆ రంగంలో 3 వరుస విజయాలు సాధిస్తే చాలు ఈ హ్యాట్రిక్ అనే పదం. అంటే ఇడియం అనేది ఎక్కడో చోట పుడుతుంది, అలా పాపులర్ అవుతుంది, ఒక రకంగా మన జీవితంలో నిత్య జీవితంలో సెటిల్ అవుతుంది. ఇది ఇడియం. సో ఇప్పుడు ఉదాహరణకు నేనంట, హైదరాబాద్ హ్యాస్ మేడ్ ఏ హ్యాట్రిక్ ఇన్ మెయింటైనింగ్ గ్రీనరీ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. అంటే ఈ హరితహారంలో మొత్తం దేశంలోనే 3 సార్లు 3 సంవత్సరాలు వరుసగా గెలిచింది అని. అయితే ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు ఇడియమ్స్, దీనికి ఒక సర్ఫేస్ మీనింగ్ ఉంది, ఇన్నర్ మీనింగ్ ఉంది. సర్ఫేస్ మీనింగ్ ఏమో ఉత్తగా హ్యాట్రిక్, క్రికెట్ గుర్తొస్తుంది. ఇన్నర్ మీనింగ్ ఏంటి? 3 వరుస విజయాలు. ఇది అర్థం చేసుకోవాలి ఇన్నర్ మీనింగ్, సర్ఫేస్ మీనింగ్ కాదు. ఎవరైతే ఇన్నర్ మీనింగ్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఎగ్జామ్లో చాలా ఈజీగా విజయం వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. నేను ఒక వ్యక్తి చనిపోయినప్పుడు జనరల్గా అమర్యాదకరంగా ఏం చేస్తామంటే హీ కిక్డ్ ది బకెట్ అంటాం మనం. హీ కిక్డ్ ది బకెట్, కిక్డ్.
అంటే ఏంటి, చనిపోయారని. ఇది ఇన్ఫార్మల్గా అనాలి, అఫీషియల్గా ఫార్మల్గా అనకూడదు. ఇప్పుడు ఉదాహరణకు దట్ ఫెలో జాన్ అవర్ ఫ్రెండ్ లాస్ట్ వీక్ కిక్డ్ ద బకెట్, ఇట్లా అమర్యాదకరంగా అంటాం. ఏంది అసలు ఇది? చూడండి, సర్ఫేస్ మీనింగ్ ఏంది, అందరికీ తెలిసింది. నార్మల్గా కిక్ ది బకెట్ అంటే ఓ బకెట్ని దన్నాడు, బాల్చి దన్నాడు. బాల్చి దన్నాడు అంటే మనకు తెలుసు చనిపోయాడని. కానీ ఎందుకు? ఒక నార్మల్ విద్యార్థికి ఒక క్వశ్చన్ వస్తుంది, బాల్చి దనడం ఏంటి, దానికి చావడానికి ఏంటి, ఏంది నాకు అసలు ఈ భాష, ఎందుకు ఈ సమస్య అనుకుంటాడు విద్యార్థి. మూలాల్లోకి వెళ్దామండి. నేను ఒక పుస్తకంలో రాశాను ఈ విషయాన్ని. ఇంగ్లాండ్లో మేబీ సమ్ 17th 18th సెంచురీ ఆర్ ఈవెన్ 16th సెంచురీ ఎండ్లో వ్యాపారస్తులండి, మాంసం విక్రేతలు. ఇంగ్లాండ్ పీపుల్ ఆర్ ఫాండ్ ఆఫ్ పోర్క్ అండ్ అదర్ మీట్ కదా, శీతల దేశం కాబట్టి. అయితే వీళ్ళు ఏం చేసేటంటే, సార్ అంటే ఉద్యోగం కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళి వండుకొని తినాలి వీళ్ళు. ఆ కస్టమర్ అక్కడికి వచ్చేసి ఒక పోర్క్, పంది మాంసానికి సంబంధించిన షాప్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇస్తారా, సర్వ్ చేస్తారా అంటే, వీళ్ళు ఏం చేసేటంటే ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ ది కస్టమర్స్ అండి, సార్ మీ ముందు మేము ఒక పిగ్ని కళ్ళ ముందు దాన్ని మీకు అంటే దాన్ని కోసి మీకు చక్కగా ఫ్రెష్గా మీట్ మేము ప్రొవైడ్ చేస్తాం, కాస్త ధర ఎక్కువ అని. వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళటంటే మేడం, ఇన్వర్టెడ్ వి ఆకారంలో అక్కడ కర్రలు లాంటివి పెట్టి ఒక తాడు కట్టి, ఆ తాడుకు ఉల్టా పల్టా కాళ్లను పైకి కట్టేసిన పిగ్స్ ఉండేవేట. ఆ పిగ్ను అంటే ఇప్పుడు అది ఉల్టా ఉందన్నట్టు తలకిందులుగా. ఆ తాడు దేనికైతే పిగ్ కాళ్ళు కట్టేసి ఉన్నాయో ఆ తాడుని 16th 17th సెంచురీలో బకెట్ బీమ్ అనేవాళ్ళట. బకెట్ అంటే ఆ తాడు పేరు, బీమ్ అంటే దూలం కదా, బకెట్ బీమ్ అంటే అలా ఉన్నటువంటి తాడు ఈజ్ బకెట్ బీమ్. వీళ్ళు ఏం చేశారు, ఆ కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి దాన్ని చంపారు. చంపేసరికి బతకడానికి చేసే క్రమంలో ఆ ప్రక్రియలో ఆ పిగ్ ఏం చేస్తుంది, టపటపటపట కాళ్ళు కొట్టేస్తుంది, కొట్టేసి లాస్ట్కు చనిపోతుంది. ఇప్పుడు ఏమైంది, ఇట్ కిక్డ్ ద బకెట్ బీమ్, ఆ తాడు దన్నిందా ఆ వరాహం, ఇట్ ఈస్ నో మోర్ నౌ, ఇట్ ఈస్ డెడ్. సో రాను రాను ఏమైందంటే ది యానిమల్ కిక్డ్ ద బకెట్ బీమ్ అని దాంట్లో ఈ బీమ్ అనే పదం కనుమరుగైపోయింది రాను రాను. మనం ఇట్ కిక్డ్ ది బకెట్ అనగానే ఆ బకెట్ అంటే మనకు మామూలుగా మన వాష్రూమ్ బకెట్ గుర్తొస్తుంది, కానీ అది తాడన్నమాట. సో అది రాను ఏమైందంటే మన నిత్య జీవితంలో జస్ట్ లైక్ దట్ యానిమల్ ఈజ్ నో మోర్, దిస్ మ్యాన్ ఈజ్ ఆల్సో నో మోర్ అనడానికి అలా పాకి ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక లెవెల్లో సెటిల్ అయింది. సో కిక్ ది బకెట్ అంటే ఉట్టిగా బకెట్ని తనడం, దాని అంతరార్థం ఏంటంటే దట్ పిగ్ ఈజ్ నో మోర్ కదా, ఇన్ ద సేమ్ వే ద పర్సన్ ఈజ్ నో మోర్. ఇది అమర్యాదకరంగా ఇన్ఫార్మల్ సెట్టింగ్స్లో ఈ కిక్ ది బకెట్ అంటాం. ఇలా నేను కొన్ని కథలు రాసి ఒక మంచి పుస్తకాన్ని తీసుకొచ్చాను. అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే, ఇలా మూలాల్లోకి వెళ్ళగలిగితే సర్ఫేస్ మీనింగ్, ఇన్నర్ మీనింగ్, ఇడియంకి. ఈ ఇడియం అనేది ఇంగ్లాండే కాదు, ఏ దేశంలో నుంచైనా మనుషుల నుంచి పుట్టొచ్చు. శరీర భాగాలు, గృహోపకరణ వస్తువులు, నంబర్సు, జాగ్రఫీ, ఎక్కడి నుంచైనా అది ప్రాణం పోసుకోవచ్చు. పాపులర్ అయ్యి ఒక రకంగా సెటిల్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్ ఇన్నర్ మీనింగ్. నిత్య జీవితంలో పరీక్షలలో వాడే ఇడియమ్స్ ఏవి, సర్ఫేస్ మీనింగ్ కాదు కదా, ఇన్నర్ మీనింగ్ ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది కనుక అభ్యర్థి నేర్చుకోగలిగితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇడియమ్స్ తప్పదు మనకు. ఏ ప్రపంచవ్యాప్తంగా ఏ ఎగ్జామ్ రాసినా ఇంగ్లీష్లో ఇడియమ్స్ లేకుండా ఉండదు. ఇది ఇన్ఎస్కేపబుల్. కాబట్టి మనం ఆ ఇడియమ్స్ని ఓడగొడితే, అలా అని నేను ప్రతి ఒక్కటి నేర్చుకోమని నేను చెప్పట్లే. మీరు కనుక మూలాల్లోకి వెళ్ళగలిగితే దట్ ఇన్నర్ మీనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బాయి ఇంత అందమా నేర్చుకోవడం అంటే, నేర్చుకోవడాన్ని నేర్చుకోవాలి శిష్యుడు గారు ఫస్ట్ మనం. అప్పుడు ఇడియమ్సే కాదు, ప్రతిదీ సులభమవుతుందండి. అంటే మీరు చెప్పినట్టు ఇడియమ్స్ పైన మీరు ఒక బుక్ కూడా రాశారు, హ్యాండీ క్రిస్టల్స్. అవును మ్యామ్, అది గిన్నిస్ రికార్డ్ కూడా నమోదైంది. అవునండి. అయితే ఆ పుస్తకం గురించి ఒక్కసారి చెప్తారు? థ్యాంక్ యూ అండి. అవును, నేను అంటే ఒక పత్రికలో, సండే మ్యాగజైన్లో ఇంగ్లీష్ జాతీయాల కథలు అని నేను ఒక 108 కథలు రాశాను మ్యామ్. రాసి అంటే నా ఉద్దేశం అంతా ఒకటే, నెక్స్ట్ వీక్ పాఠకులకు ఒక హ్యూమన్ ఇంట్రెస్టెడ్ స్టోరీ ఇవ్వాలి అంతే. గిన్నిస్ పుస్తకం తీసుకురావడం అనేది దానికి అసలు టార్గెటే కాదు. ఒక చక్కటి, ఇప్పుడు ఇందాక నేను హ్యాట్రిక్ అని చెప్పా, ఇప్పుడు కిక్ ది బకెట్ అని చెప్పా. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నా మొబైల్ ఫోన్ ఉంది, మనం షాప్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది పనిచేస్తుందా, ఇంతకు దండగనానండి మొబైల్ ఫోన్ అంటే, సార్ అలా అనకండి సార్, వి సెల్ ఓన్లీ A1 మొబైల్స్ అంటాడు ఆ షాప్ ఆయన.
A1 మొబైల్స్ అండి. లేదు ఏంటండి కందిపప్పు బాగుందా మీ షాప్? మేడం మేడం A1 #1 అండి అంటే A1 అంటే వెరీ క్వాలిటేటివ్ అని. అవునా, ఇది A1 అండి అంటే వెరీ క్వాలిటేటివ్. ఎందుకు కామన్ విద్యార్థికి తల పగలు కొట్టుకుంటాడు, ఏంటి A1 ఏంటి ఇదేంటి అని. ఇందాక సర్ఫేస్ మీనింగ్ ఇన్నర్ మీనింగ్ అనగా నేను ఆ పుస్తకంలో అది రాశా. ఎట్లా అంటే ఇంగ్లాండ్లో ఒకప్పుడు ఈ అంటే విమానాలు ఈ ప్రయాణాలు రాకపోకలు లేకుండా ఉన్నప్పుడు ఎక్కువ వ్యాపారం అంతా షిప్పుల్లో ఓడల్లో జరిగేది. అప్పుడు ఇప్పుడు ఎంతోమంది ఓనర్లు ఉన్నారు షిప్పులకి, వాళ్ళు ఓనర్సు. మాదొక ఇన్సూరెన్స్ సంస్థ మాది. మా సంస్థ ఏం చేస్తుందంటే దాని పేరు లాయిడ్స్ రిజిస్టర్ అని పేరు. ఇప్పుడు మనకు చాలా వస్తువులు కూడా దొరుకుతాయి మార్కెట్లో. వాళ్ళు ఏం చేస్తారటంటే వచ్చి సపోజ్ మీరే ఒక ఓనరు శేషర గారు, మీకు ఒక షిప్ ఉంది. మేము వచ్చి ఏం చేస్తామంటే మీకు లైసెన్స్ ఇవ్వాలి. వచ్చి ఆ షిప్ యొక్క మొత్తము బాహ్య చట్రాన్ని బాగా గమనిస్తాం మేము. గమనించి బాగుంది, ఇది చాలా సాలిడ్గా వీళ్ళు తయారు చేశారని మాకు అనిపిస్తే మీకు ఏ అనే ఒక సర్టిఫికెట్ ఇస్తాం మేము. మీరు అప్లై చేసుకుంటారు, మేము ఏ అని ఇస్తాం. ఒకవేళ షిప్ లోపల మేము బాగా గమనించి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ బాగున్నాయి, ప్రయాణికులకు వీళ్ళు మంచి వసతి కల్పించిండ్రండి, ఎక్సలెంట్ అండి, సో బాగా చేశారని మాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే మీకు మా తరపున 1 అని సర్టిఫికెట్ ఇస్తాం. అంటే ఏ అనే సర్టిఫికెట్ దాని బాహ్య చట్రం బాగుంది అని రూఢీపరుస్తోంది. 1 అనే సర్టిఫికెట్ అంతర్గతంగా సిట్టింగ్ అరేంజ్మెంట్, సౌండ్ రాకుండా ఇంజన్కు దూరంగా మంచి సిట్టింగ్ అరేంజ్మెంట్ లగ్జరియస్గా చేయటం. ఒక ఓనర్ అంటాడు, ఏమంటాడు, మాకు ఏ సర్టిఫికెట్ వచ్చిందండి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు లోపలి వైపు దే ఆర్ నాట్ హ్యాపీ అన్నట్టు మీ షిప్ విషయంలో. ఏ సర్టిఫికెటే వచ్చిందంటే 1 రాలే. ఇంకొక ఓనర్ అంటాడు షిప్కి, మాకు 1 వచ్చిందండి, ఏం చేసేది అంటే వాళ్ళు ఎక్స్టర్నల్గా దే ఆర్ నాట్ హ్యాపీ. అలా కాకుండా ఒక అతను ఏమంటాడంటే వీఆర్ సో హ్యాపీ, A1 వచ్చిందండి మాకు సర్టిఫికెట్ అంటాడు. అంటే ఎక్స్టర్నల్లీ ఇంటర్నల్లీ ఇన్ ఏ వెరీ గుడ్ కండిషన్ అన్నమాట. ఇలా ఈరోజు A1 అంటే ఏంటంటే అనూజువలీ ఇన్ ఎక్సలెంట్ కండిషన్, చక్కగా బాహ్యంలో అంతర్గతంగా. ఇలాంటి కథలను మ్యామ్ నేను 108 కథలను రాసి ఉంటిని. ఆ కథలన్నింటినీ ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చా. ఇట్స్ బ్యూటిఫుల్ ఎవ్రీడే లైఫ్లో వాడే ఆఫెన్ యూజ్డ్ ఇడియమ్స్ అండి. వీటిని 2010 ఆ ప్రాంతంలో నేను ఒక పుస్తక రూపంలో దాన్ని తీసుకొచ్చి దానికి నేను ఏం చేశానంటే కొంచెం దాన్ని పాపులర్ చేద్దామని క్రియేటివ్గా మళ్ళీ భాష పైన మక్కువతో ఇతరులకు కూడా ఇన్స్పైరింగ్ ఉంటుంది, విద్యార్థులకు పర్టికులర్గా యూత్ కానీ లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఎ బుక్ అనే అంశాన్ని నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళకి అప్లై చేశాను. ప్రతి పుస్తకానికి ఒక పేరు ఉంటుంది, నా పుస్తకానికి కూడా ఒక పేరు పెట్టాలి. హ్యాండీ క్రిస్టల్స్ మీరు అన్నట్టుగా అది ప్రారంభం, హ్యాండీ క్రిస్టల్స్ అని. ఇప్పుడు నేను చెప్పిన కథలన్నీ ఇప్పుడు క్రిస్టల్ ఈజ్ సింబల్ ఫర్ క్లారిటీ, యాజ్ క్లియర్ యాజ్ ఎ క్రిస్టల్ అంటాం కదా, క్రిస్టల్ క్లియర్ అంటాం కదా. అంటే ఇప్పుడు నేను చెప్పిన కథ మీరు హ్యాట్రిక్ కానీ కిక్ ద బకెట్ కానీ A1 కానీ మళ్ళీ మర్చిపోయే ఛాన్స్ ఉందా మ్యామ్? లేదు, జీవితకాలంలో మర్చిపోలేము. అంటే అంత మన హృదయాల్లోకి అంతగా అర్థమైపోతుంది, అతుకుంటుంది. ఇలాంటివి నేను 108 కథలు రాసి పెద్ద పేరు పెట్టానండి. 5633 అక్షరాలు, 5633 క్యారెక్టర్స్, 1086 పదాలు. అది లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఎ బుక్ అన్న అంశంలో ఒక 11 సంవత్సరాలు గిన్నిస్ వరల్డ్ రికార్డుగా ఉండింది. ఈ మధ్యలో అది బ్రేక్ కూడా అయ్యింది. అంటే ఇప్పుడు బుక్ మార్కెట్లో కూడా అవైలబుల్ ఉందా? అంటే ఆల్రెడీ ఆ ప్రింట్స్ అన్ని అయిపోయినాయి. తర్వాత కొన్ని ప్రింట్స్ నా దగ్గర ఉన్నాయి, మళ్ళీ దాన్ని రీప్రింట్ వేయిస్తాను. హ్యాండీ క్రిస్టల్స్ అనేది ప్రారంభ పదాలు 3 చుక్కలు అని చెప్తా. ఏంటి మీ పుస్తకం అంటే హ్యాండీ క్రిస్టల్స్ 3 డాట్స్ అన్నట్టు. అంటే ఇట్ కంటిన్యూస్. అంటే నేను చూసి చదవాలన్నా నాకు 45 నిమిషాలు పడుతుంది. అంటే ఇప్పుడు ఆ బుక్ చదివితే నేను అడుగుతున్నాను, ఈ ఇడియమ్స్ పైన పట్టు సాధించవచ్చు అంటారా? నేనేమంటాను, అందులో 108 ఇడియమ్స్ ఇప్పుడు మీకు చెప్పిన కథలు లాంటివి 108 కథలు ఉన్నాయి. ఇక నిజంగా కూడా అవి హ్యాండీ క్రిస్టల్స్, యాజ్ క్లియర్ యాజ్ క్రిస్టల్స్, దే ఆర్ హ్యాండీ. మీరు ఎక్కడైనా మోసుకపోవచ్చు. ఓకే, అయితే నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఒక టీచర్ అయినా, ఒక మెంటర్ అయినా, ఒక కౌన్సిలర్ అయినా, తల్లిదండ్రి అయినా, గురువు అయినా, వీళ్ళంతా కూడా ఫెసిలిటేటర్స్ అండి. ఫెసిలిటేటర్స్. ఇప్పుడు మన టీసైడ్ కూడా ఒక పెద్ద ఫెసిలిటేటర్. ఏంటి సార్, నేను బస్ స్టాండ్ పోవాలంటే అయ్యా ఇగో ఇలా వెళ్ళండి, అక్కడ లెఫ్ట్కు తిరగండి, అక్కడ మీకు బస్ స్టాండ్ ఉంటుంది. లే నా చెయ్యి పట్టుకొని ఆడదాకా తీసుకుపోండి సార్. తీసుకుపోగలమా? దారి చూపిస్తాం. ఇది కూడా మీకు 108 కథలకు ఎలా వాడాలి అని కథ ఉంటుంది మ్యామ్. దాని మీనింగ్, దాని సెంటెన్స్, వాక్య ప్రయోగం బైలింగ్వల్గా ఇంగ్లీష్ తెలుగు, దాని అర్థం కింద ఒక అందమైన కార్టూన్ అండి.
నవ్వొచ్చేట్టుగా ఇలా 108 కథలకు అందులో రాశాను. ఒక దిశానిర్దేశం చేస్తుంది. ఇడియమ్స్ ని ఎట్లా నేర్చుకోవాలి ఒక దిశానిర్దేశం. నేను దారి చూపిస్తున్నా, ఆ దారిలో వెళ్తారా వెళ్ళరా, ఆడనే కూర్చుంటారా, తీసుకుపోయి ర్యాకులో పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. బట్ డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ యూ అన్ అమేజింగ్ వే టు సక్సీడ్ మ్యామ్. అంటే రిజల్ట్ కూడా అమేజింగ్ గా ఉంటది. అది అంటే వాళ్ళు చక్కగా దృష్టి పెడితే దాని మీద. అంటే నేను ఇది ఇలా అందం, చైనా సామెత ఒకటి ఉంది కదా, ఒక వ్యక్తికి చేపను పట్టిస్తే వండుకొని మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు, థ్యాంక్స్ చెప్తాడు. అదే చేపను పట్టడం నేర్పిస్తే ఆకలైనప్పుడల్లా చేపను వండుకొని పార్టీ చేసుకుంటాడు కదా. సో లెట్ us not teach just, let us not give the fish, let us teach them how to fish. అలా నేను 109 సార్లు మీకు చేపను పట్టడం నేర్పించుకుని ఇలా మీరే పట్టుకొని ఎంజాయ్ చేసుకోండి అని చెప్తున్నాను. కాబట్టి డెఫినెట్లీ దాట్ మోటివేట్స్, ఇన్స్పైర్స్ లైక్ ఎనీథింగ్. అంటే మీరు చెప్పినట్టు ఈ ఇంగ్లీష్ గ్రామర్ని విద్యార్థులు ఎట్లా అంటే ఏ దృష్టికోణంలో చూడాలంటారు? గ్రామర్ అంటే నిజమే, అంటే గ్రామర్ అవసరం లేదు అని ఇందాక నేను ఎట్లాగో క్లారిటీ ఇచ్చాను కదా. మదర్ టంగ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు నేర్చుకోవాలి. మదర్ టంగ్ ఇంపాక్ట్ లేదంటే అస్సలు అక్కర్లేదు గ్రామర్. గ్రామర్ ఏం చేస్తుంది, భాషకి ఒక గ్లామర్ని ఇస్తుంది, ఒక అందాన్ని ఇస్తుంది. నేను ఇలా చెప్తాను మ్యామ్, మీరు ఇక్కడి నుంచి ఎక్కడికో, ఒక తిరుపతికో ఎక్కడికో కారులో బయలుదేరారు, ఇంకొక వ్యక్తి కూడా బయలుదేరారు. ఎక్కడికో మార్గ మధ్యంలో ఏడో షాద్ దగ్గర జడ్చర్ దగ్గర 2 కార్లు ఆగిపోయాయి. మీకు వాళ్ళకి సంబంధం లే, మీకు గ్రామర్ వచ్చండి, మీకు కారు నడపడం వచ్చు, మీరిద్దరు ఛాంపియన్సే. ఆ మనిషికి కారు నడపడమే వచ్చు, ఛాంపియన్షిప్ తీసుకున్నాడు, మెకానిజం రాదు, రిపేర్ రాదు. మీకు నడపడము వచ్చు, ఛాంపియన్షిప్ వచ్చింది, రిపేర్ వచ్చింది. ఇద్దరు జడ్చర్లలోనో షాద్ దగ్గరలోనో ఆగిపోయారు. మీరేం చేస్తారు, మీకు రిపేర్ వచ్చు కదా, బ్రహ్మాండంగా బానెట్ తీస్తారు, ఏదో అక్కడక్కడ చూస్తారు, లేకుంటే స్టెప్ని మార్చుకుంటారు. అమ్మయ్య, నేను నేర్చుకున్న స్కిల్ నాకు ఉపయోగపడిందని మనసులోనే మిమ్మల్ని మీరు అభినందించుకుంటారు, మీ తిరుపతికి మీరు వెళ్ళిపోతారు. ఇంకో వ్యక్తి ఏం చేయాలి, నేను ఛాంపియన్ కానీ రిపేర్ రాదే, ఆ చుట్టుపక్కల ఎవరున్నారు మెకానిక్ చూస్తాడు, అందుబాటులో లేకపోతే షోరూమ్కి ఫోన్ చేస్తాం. సో గ్రామర్ నేర్చుకోవటం అనేది ఏదైతే ఉందో, మెకానిజం, ఒక వాహనం యొక్క మెకానిజం తెలిసినట్టు. మీకు మెకానిజం తెలిస్తే ఏంటి, హ్యాపీగా ట్రబుల్ వచ్చినప్పుడల్లా మీరే ట్రబుల్ షూటర్, దాన్ని మార్చుకుంటారు, వెళ్ళిపోతారు. రానప్పుడు డిపెండెన్స్. అందుకే జపాన్లో ఒక సామెత ఏంటంటే, అవసరాన్ని బట్టి డిపెండ్ కావాలి కానీ డిపెండెన్స్ ఇస్ డెత్. కాబట్టి లెట్ us be ఇండిపెండెంట్. సో ఆ దృష్టికోణంలో గ్రామర్ని విద్యార్థులు అలా చూడాలని చెప్తాను. ఒక కారు యొక్క మెకానిజం మీరు నేర్చుకున్నట్టు, ఏ సమస్య వచ్చినా అన్నీ రిపేర్ చేసుకుంటాం. మనకు వీలు కానీ రిపేర్ కూడా వస్తుందండి, అప్పుడు ఏం చేయాలి, ఎక్స్పర్ట్ దగ్గరికి పోవాలి. డెఫినెట్గా మెంటర్స్, టీచర్స్ చాలామంది అందుబాటులో ఉన్నారు. ఆ కోణంలో చూడమని అంటాను నేను. అంటే ఇంగ్లీష్ భాషకు తెలుగు భాషకు మధ్య తేడా ఏంటి అంటారు, ఎట్లా వివరిస్తారు మీరు? మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇది. ఇంగ్లీషు తెలుగు, ఇంగ్లీష్ భాషలోనండి మనకి ఆర్టికల్స్ అనే ఒక అంశం ఇంగ్లీష్లో ఉన్నాయి. ఏ అండ్ ద అంటాం కదా, అండ్ ద అని ఇంగ్లీష్లో ఆర్టికల్స్ ఉన్నాయి మ్యామ్, తెలుగులో లేవు. ఇది అంటే 4 ప్రధాన అంశాలు ఉన్నాయి, తేడాలను ఇంగ్లీష్లో ఉన్నాయి, దీంట్లో లేవు. ఇందాక నేను చెప్పాను కదా, ఒకరు కారులో ఛాంపియన్, ఒకరు హెలికాప్టర్లో ఛాంపియన్ అని. నేను ఇదే టైప్లో దాన్ని నడుపుతా అంటే కుదరదు. కారు నడిపినప్పుడు జీప్ నడపండి, లేదా ట్రాక్టర్ నడపండి, పనిచేస్తుంది. హెలికాప్టర్ లాగా విమానం నడపండి, ఇంకేదో పనిచేస్తుంది. కానీ నేను ఇక్కడ ఛాంపియన్ కాబట్టి అక్కడ చేస్తా అంటే కుదరదు, అవునా? సో ఈ రూల్స్లో ఆర్టికల్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా, వాట్ ఈస్ దిస్ అంటే ఒక పుస్తకం ఉందంటే దిస్ ఈజ్ అ బుక్, దిస్ ఈజ్ అ బుక్ అని మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆర్టికల్ వాడాలి ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ పద్ధతి అది. నామవాచకాలు, నౌన్స్ గురించి చెప్పేటప్పుడు కామన్ నౌన్స్ ముందు ఆర్టికల్ వాడాలి. ఇది తెలుగులో ఇదేంటి అంటే, మనం తెలుగులో ఇది పుస్తకం అని అంటాం కానీ ఇది ఒక పుస్తకం అంటామా? ఈవెన్ హిందీలో కూడా చూడండి, ఏ క్యా హై అంటే ఏ కుర్సీ హై అంటాం, అంతేగాని ఏక్ కుర్సీ హై అనం మనం హిందీలో. అంటే ఇంగ్లీష్లో మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆర్టికల్స్ ఉన్నాయి, ఇవి వాడాలి, వాటి గురించి తెలుసుకోవాలి. మన తెలుగులో లేవు. ఆ మాటకు వస్తే ఇండియన్ లాంగ్వేజెస్లో లేవు. ఇది ఒక ప్రధానమైనటువంటి తేడా. ఇదే కాదు, కేవలం ఇదే కాకుండా మనకేంటి, వర్డ్ ఆర్డర్, క్రమమైనటువంటి ఒక పద్ధతి. ఇంగ్లీష్లో స్ట్రిక్ట్ వర్డ్ ఆర్డర్ ఉంటుంది, తెలుగులో ఉండదు. ఇప్పుడు తెలుగులో నేనేమంటానంటే, మీరు ఈరోజు ఆ పుస్తకాన్ని చదివారా అని ప్రశ్నిస్తా. మీరు ఈరోజు ఆ పుస్తకాన్ని చదివారా అని. నేను తెలుగులో ఏం చేస్తానంటే, ఆ పుస్తకాన్ని మీరు చదివారా ఈరోజు,
ఈరోజు చదివారా మీరు ఆ పుస్తకాన్ని? నేను పదాలతో ఫుట్బాల్ ఆడుతున్నానండి, అటు ఇటు ఇటు అటు మారుస్తున్నా తెలుగులో. రవి ఒక పామును చంపేశాడండి. ఒక పామును మన రవి చంపేశాడు రవి ఒక పామును. ఇలా మార్చుకోవచ్చు. ఇంగ్లీష్లో రవి కిల్డ్ స్నేక్. దీన్ని తెలుగులాగా ఏ స్నేక్ కిల్డ్ రవి. ఇక్కడ స్నేకే రవిని చంపింది, ఇక్కడ రవి స్నేక్ను చంపాడు. తెలుగులో ఫుట్బాల్ ఆడండి ఏం కావట్లేదు. ఒక పామును రవి చంపాడు ఒక పామును చంపాడు, ఒక పామును రవి. ఎన్ని రకాలుగా మీరు తెలుగులో ఫుట్బాల్ ఆడినా మీనింగ్ డిస్టర్బ్ కావట్లేదు. ఇంగ్లీష్ దగ్గర అట్లా కాదు, స్ట్రిక్ట్ వర్డ్ ఆర్డర్ ఉంది. సో ఈ స్ట్రిక్ట్ వర్డ్ ఆర్డర్ ఏంది అనేది అలవాటు కావాలి మన విద్యార్థులు. ఇది ఇంగ్లీష్కు తెలుగుకున్న ఇంకో తేడా. ఇంగ్లీష్లో ప్రపోజిషన్స్ ఉన్నాయి. టు, ఇన్, ఆన్ అంటాం కదా ప్రపోజిషన్స్. ఈ ప్రపోజిషన్స్ అండి తెలుగులో ప్రపోజిషన్స్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ మొబైల్ ఫోన్ ఉంది, ఎక్కడుందండి అంటే ఇది నేను ఆన్ ద టేబుల్ అంటాను. ఆన్ అనేది ప్రపోజిషన్, దాంట్లో రకాలు ఉన్నాయి, అది వేరే విషయం. ఆన్ ద టేబుల్, టేబుల్ అనే నామవాచకం ముందర వచ్చింది ఆన్ అనేది. ప్రీ ముందు, పొజిషన్ స్థితి, ముందు స్థితి, నౌనుకు ప్రొనౌన్కు ముందర వస్తుంది ప్రపోజిషన్. తెలుగులో టేబుల్ పైన, టేబుల్ మీద, టేబుల్ అనే నామవాచకం తర్వాత వస్తుంది. అంటే తెలుగులో వెనుక స్థితి, ఇంగ్లీష్లో ముందు స్థితి, తెలుగులో వెనుక స్థితి. ఇలా ఇన్ని రోజులు మన మాతృభాషలో మనము ఈ వెనుక స్థితి అంటే టేబుల్ పైన, పోస్ట్ ఆఫీస్కు, హైదరాబాద్ నుంచి. అదే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఫ్రమ్ హైదరాబాద్ టు పోస్ట్ ఆఫీస్. ఈ ప్రపోజిషను, పోస్ట్ పొజిషను, ఇది ఒక ప్రధానమైనటువంటి తేడా ఉంది. ఇలా చిన్న చిన్న తేడాలు, ఒక 4 తేడాలు ఉన్నాయి. ఎవరైతే ఈ తేడాలను గమనించి ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాగా నేర్చుకోవటం మొదలుపెడతారు, అంటే స్ట్రిక్ట్ వర్డ్ ఆర్డర్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, లేదనుకుంటే ప్రపోజిషన్స్ కావచ్చు, ఇలాంటి తేడాలను కనుక గమనించి, అంటే విమానాన్ని విమానం టైప్లో నడుపుదాం, కారుని కారులాగా నడుపుదాం, కారు లాంటి వాహనాలను అదే టైప్లో నడుపుదాం, విమానం లాంటి వాహనాలు అదే టైప్లో నడుపుదాం. సో అలా ప్రధానమైనటువంటి తేడాలను చెప్పుకోవచ్చు మేము. అంటే పోటీ పరీక్షలో విజయం సాధించాలంటే విద్యార్థులు ఈ ఫ్రేజల్ వర్బ్స్ కానీ హెల్పింగ్ వర్బ్స్ ఎట్లా ఉంటాయి, ఏంటి అవి? బాగుందండి. ఇది కూడా చాలా, అంటే ఇందాక 5 వొకాబులరీ ఐటమ్స్లో ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ అంటే క్రియాపదం. ఫ్రేజ్ అనగానే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటాం మనం. అంటే 2 3 పదాలు క్రియలాగా పనిచేస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకు టర్న్ ఆన్, టర్న్ అప్, టర్న్ ఆఫ్, TURN, టర్న్. మామూలుగా మనకి అంటే 2 ముక్కలు. ఇప్పుడు నేను చెప్పిన పదాలన్నీ టర్న్ ఆన్, టర్న్ ఆఫ్, టర్న్ అప్ అనేవి క్రియాపదాలు, ఫ్రేజల్ వర్బ్స్. మనం ఓన్లీ టర్న్ తీసుకుందాం. టర్న్ అంటే మళ్ళడం కదా, మనం అంటాం గో స్ట్రైట్ అండ్ టర్న్ టు ది లెఫ్ట్ అంటాం మనం. అదే క్రియాపదం ఏమవుతుందంటే ఇంగ్లీష్లో ఇప్పుడు సార్ వెంకటేష్ గారు ఎక్కడ ఉన్నారండి అని మనం ఏదో మన ఫ్రెండ్ గురించి మాట్లాడినప్పుడు టుడే హీ డిడ్ నాట్ కమ్ అనొచ్చు. దాన్నే కొంచెం ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రేజల్ వర్బ్ వాడి టుడే హీ డిడ్ంట్ టర్న్ అప్, హీ డిడ్ నాట్ టర్న్ అప్. టర్న్ అప్ అంటే ఏందో కాదు, రావడం. కమ్ అంటే టర్న్ అప్. ఎందుకు అంటే అది మనకు తెలియదు. ఇంగ్లీష్ వాడు ఏం చేస్తాడు, ఒక 2 ముక్కలను క్రియాపదంగా వాడి దానికి టర్న్ అంటే మళ్ళడం, అప్ అంటే పైన, దీనికి వేరే అర్థం ఉంది, దీనికి వేరే అర్థం ఉంది. కానీ ఈ 2 ఒక దగ్గర క్రియాపదంలాగా పనిచేస్తే ఈ టర్న్కు ఈ అప్పుకు సంబంధం లేని ఇంకో అర్థం వస్తుంది. టర్న్కు సంబంధం లేదు, అప్పుకు సంబంధం లేదు. ఇవి కొన్ని క్రియాపదాలు ఉంటాయి. ఎక్కడున్నాడు వెంకటేష్, ఈ డిడ్ంట్ టర్న్ అప్. అలా ఇప్పుడు ఉదాహరణకు అక్కడ ఫ్యాన్ తిరుగుతూ ఉంది, ఏం చేయాలి? ప్లీజ్ టర్న్ ఇట్ ఆఫ్. టర్న్ ఇట్ ఆఫ్ అంటే స్టాప్ ది ఆపరేషన్ అని. ప్లీజ్ టర్న్ ఇట్ ఆన్. టర్న్ ఇట్ ఆన్ అంటే దాన్ని ఆన్ చేయండి అని అర్థం. ఇవి మనం ఏం చేస్తుంటాం అంటే డైరెక్ట్గా ట్రూ ట్రాన్స్లేషన్ చేయబోతాం మనం తెలుగులో. ఇంగ్లీష్లో కొంచెం బాగా ఆంగ్ల అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి క్రియాపదాలను వెతుక్కుంటూ వెళ్తారు. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వినే శ్రోతలకు కూడా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇంగ్లీష్, ద వొకాబులరీ ఈస్ వెరీ అప్రోప్రియేట్, the way he or she uses the words is really appealing. Then the language sounds very natural. ఇలా ప్రశంసలు పొందుతారు. కాబట్టి క్రియాపదాలు చాలా ఇంపార్టెంట్. ఈ 5 వొకాబులరీ ఐటమ్స్, సినానిమ్స్, యాంటనిమ్స్, హోమోఫోన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఈ 3 ఈజీ, కొద్దిగా గొప్ప మనం నేర్చుకోవచ్చు అంతా ఒక పుస్తకాలు తీసుకొని. ఈ ఇడియమ్స్ తర్వాత ఫ్రేజల్ వర్బ్సే కఠినమని విద్యార్థులందరూ చెప్తా ఉంటారు. మనం అన్నప్పుడు ఏంటి, పెద్ద పావునైనా గట్టి కర్రతో కొట్టాలి. కాబట్టి ఈ కష్టమైన అంశాలు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమొస్తున్నాయి మీకు తెలుసా? సంతోషం, నేర్చుకోండి. బుక్కులు ఉన్నాయా చూసి నేర్చుకోండి. ఇలాంటి TSAT ప్రోగ్రామ్స్ నేర్చుకోండి. ఓ మెంటర్ దగ్గర కూర్చోండి.
సార్ ఏంటి సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేది, లిస్ట్ తీసుకోండి, నేర్చుకోండి, విజయం సాధించండి. అంటే ఇప్పుడు మనకి ఆర్టికల్ విషయంలో కూడా చాలా పొరపాట్లు చేస్తారు. అవును అవును. దాన్ని కవర్ అంటే దాన్ని వాళ్ళు ఎట్లా ఆ పొరపాట్లని సరిదిద్దుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇది నిజానికి మంచి మంచి ప్రశ్న. ఆర్టికల్ అంటే శిశిర గారు లిటిల్ జాయింట్ అంటే దాని అర్థం చిన్న అతుకు. ఈ ఆర్టికల్స్కి ప్రొనౌన్సియేషన్కి సంబంధం ఉంటుంది, ఉచ్చారణకి. మనం ఫొనెటిక్స్ అంటాం, అవునా, భాషా ఉచ్చారణ శాస్త్రం. అంటే ఇంగ్లీష్లో 44 సౌండ్స్ను వాడతాం. దో దెర్ ఆర్ 26 లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ది ఆల్ఫబెట్, 44 సౌండ్స్. దాంట్లో 20 అచ్చు శబ్దాలు, 24 హల్లు శబ్దాలు ఉన్నాయి. వాటిని గనక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే శబ్దాన్ని బట్టి ఎన్ యాపిల్, అ బాయ్, ఇలా లేకుంటే ద టెంపుల్, సంథింగ్ ఇలా మనం నేర్చుకోవచ్చు. అంటే నేనేమంటా, ఫర్ ఆర్టికల్స్ లెర్న్ ఫొనెటిక్స్. అది అంటే ఇప్పుడు మనకు చివరగా మన విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ బాగా రావాలంటే వాళ్ళు ఓరల్ ఎక్సర్సైజ్కి సంబంధించి ఎలాంటి బుక్స్ అంటే మీరు సూచిస్తారు వాళ్ళకి? ఒక్కటే సూచిస్తాను. మనకి ఇక్కడ చక్కటి ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అన్నది మ్యామ్, మనకి ఉస్మానియా విశ్వవిద్యాలయం పక్కకే తార్నాక దగ్గర ఈ ఫ్లూ అంటున్నాం, ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. అక్కడ వెళ్ళండి, అక్కడ పబ్లికేషన్స్ డివిజన్ ఉంటుంది. అక్కడ వాళ్ళని స్పోకెన్ ఇంగ్లీష్ అని ఒక సిరీస్, అందులో 3 పుస్తకాలు ఉంటాయి. 2 ఎక్సర్సైజెస్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు, తర్వాత ఒక 2 అంశాలు వచ్చేసి వావల్స్, కాన్సనెంట్స్ అని 3 పుస్తకాలు, మేబీ 6 డివిడీలో ఏమో ఇస్తారు. మీరు ఆ సిరీస్ ఫాలో కండి. స్పోకెన్ ఇంగ్లీష్ దాని పేరు. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో దొరుకుతుంది, ఎవరైనా వెళ్ళొచ్చు. అద్భుతంగా మీరు లండన్కి వెళ్ళి ఇంగ్లీష్లో PhD చేయొచ్చు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. అంత చక్కగా వాళ్ళు పరిశోధన చేశారు. ఐ కెన్ అడ్వైజ్ యాజ్ హోంవర్క్ దిస్ మెటీరియల్. ఓకే అండి. చక్కటి ప్రణాళిక, సరైన మైండ్ సెట్, క్రమం తప్పని సాధన ఉంటే ఇంగ్లీష్ విషయంలో సులభంగా పట్టు సాధించవచ్చని చాలా బాగా వివరించారు మనకు డాక్టర్ వంగీపురం శ్రీనాథచారి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఇది ఇవాల్టి మన అంశం. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TSAT.